ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. థ్యాంక్స్ అన్న మాట మనకు చాలా సుపరిచితమైన పదం. ఎన్నోసార్లు ఎంతోమందికి మనం అనాలోచితంగా కూడా చెప్పే ఉంటాం. మంచిదే. కృతజ్ఞత కలిగి ఉండుట చాలా దీవెనకరం. పొందిన మేలును బట్టి జ్ఞాపకం ఉంచుకోవటం, కృతజ్ఞత చెల్లించటం చాలా ఆశీర్వాదకరమైన పద్ధతి. ఈ నేపథ్యంలో మనం ఒక మాట ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. లోక సంబంధమైన జీవితములో, నీ మార్గములో, నీ ప్రయాణములో అనేక విషయాలలో అనేక మందికి కృతజ్ఞత చెల్లించేటటువంటి నీవు నీ ఆత్మీయ జీవితములో కృతజ్ఞత ఏ విధముగా ఉన్నది, ఎలాగూ సాగుతూ ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోవలసిన వారం. ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించుడి అనే లేఖనం మాట్లాడుతుంది. మన జీవన ప్రయాణంలో మనం ఏదో సాధించాలని పట్టుదల కలిగి నిరంతరం శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి చాలా ప్రయాసపడతాం. కష్ట నష్టాలు, అనేకమైన పరిస్థితులు, యుద్ధాలు దాటుకొని జయించుకొని ఆ ఉన్నత స్థితికి చేరటానికి ప్రయాసపడతాం. కష్టపడి చదువుతాం. తద్వారా మంచిగా ఉద్యోగంలో స్థిరపడి నెమ్మది కలిగి సంతోషముతో జీవించాలి అన్న ఉద్దేశముతో ముందుకు వెళ్ళి సాధిస్తాం. నువ్వున్నత శిఖరానికి చేరినప్పుడు నీ సాక్ష్యముగా ఎవరికైనా చెప్పాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఈ విజయం వెనక చాలా కఠోరమైన నిరంతరమైన శ్రమ ఉందని చాలా గర్వంగా మనం చెప్పుకుంటాం. మంచిదే. నీ శ్రమకు, నీ ప్రయాసకు ఆ అభినందన చాలా అవసరం. కానీ ఒక ఆలోచన చేద్దాం. నీ కష్టపడి నువ్వు చదివిన చదువు, నువ్వు ప్రయాసపడి సంపాదించుకున్న ఉద్యోగం, నువ్వు సంపాదించుకున్న ధనము, పేరు, ప్రఖ్యాతులు ఏమైనా మనం నిర్దిష్టమైనటువంటి ప్రయాసతో, ప్రణాళికతో సాధించవచ్చు. ఒక ఆలోచన చేద్దాం. నీ కష్టపడి నీ జీవితంలో ఒక క్షణం, ఒక దినం నువ్వు సంపాదించుకోగలవా? కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. ఈ మాటను మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. రేపు నేను ఇది చేస్తాను, రేపు అలాగూ చేస్తా, ఇలాగూ చేస్తా అని అనేక మంచి ప్రణాళికలు, ప్లానింగ్ చేసుకుంటాం. చాలా మంచిది. రేపు అనేది నీ జీవితంలో ఉన్నదా అని నీకు గ్యారంటీ ఉందా? లేఖనం అంటుంది, యెహోవా సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండునని దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇస్తేనే నీకు నూతన దినం. దేవుడు అనుగ్రహిస్తేనే నూతన మాసం, నూతన వారం. వాస్తవానికి ప్రతిదినము నూతనమైన వాత్సల్యత నీ ఎడల కలిగి నీ మీద కృమ్మరిస్తూ ఆయన కృపలొచ్చే నింపుచ్చు నీ ఎడల సంతోషపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ దినము నువ్వు అనుభవిస్తున్న సుఖం, సౌఖ్యం, సమస్తము కూడా ఈ భాగ్యము నువ్వు సంపాదించుకొనటానికి సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. నీ పితరులకు ఆయన వాగ్దానం చేసిన మాటను బట్టి మాట తప్పని దేవుడు ఈ దినం నీకు ఈ భాగ్యాన్ని కలుగు చేశాడు. మనము దారిలో వెళ్తున్నప్పుడు, మన ఉద్యోగ స్థలాలకు లేదా గృహాలకు వస్తున్నప్పుడు ఎవరో ఎరిగిన వారు చిన్న సహాయం చేశారని వారికి కృతజ్ఞత తెలియచేస్తాం. ఎంతో వినమ్రతతో సంతోషంగా థ్యాంక్స్ చెప్తాం. అనుదినము నిన్ను చెయ్యి పట్టి నడిపించి, నీ అడుగు తడబడుతుండగా నీ అడుగులు స్థిరపరిచి సరిచేసి, నీ ప్రక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినా అపాయము నీ దగ్గరకు రాకుండా నీ చుట్టూ కృపాకంచి ఉంచి
నిన్ను సంరక్షించి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞత చెల్లించే మనస్సు నీవు కలిగి ఉన్నావా? అనేకసార్లు బలహీనులమై, నిర్లక్ష్యత కలిగిన వారమై, పొందుకున్న మేలులు మర్చిపోయిన వారమై, నమ్మదగని వారముగా మనముంటాం. అయినా నిన్ను ప్రేమించే దేవుడు ఈ దినము కూడా నీ ఎడల నమ్మదగిన వానిగానే ఉంటున్నాడు. లేఖనం అంటుంది, పరీక్ష చేసుకో, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇంతవరకు ఆ మార్గంలో నువ్వు నడవకపోతే, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కృతజ్ఞత చెల్లించే ఎవరికైనా ముందుగా దేవునికి కృతజ్ఞత చెల్లించు. దినాన్ని ఆరంభిస్తున్న మొదటి గడియలో నువ్వు నిద్రపోయి నువ్వు లేవటానికి నువ్వు దేవుని మర్చిపోతున్నావేమో. నిన్ను నిద్ర లేపడం దేవుడు మర్చిపోలేదు. కృతజ్ఞత చెల్లించుద్దా? ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తమని మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత కలిగిన హృదయాలతో ఆయన సన్నిధిలో సంతోషిస్తూ, ఆయన సిద్ధపరిచిన మార్గాలలో ఆయన కొరకు మహిమకరముగా జీవించలాగున యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా దేవుడు నిన్ను చేయలాగున సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో మేము ఉండగలగటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మాతో సూటిగా మాట్లాడారు. అవును ప్రభువా, నీ నుండి మేలులు పొందుకుంటూ, నీ నుండి ఆశీర్వాదాలు పొందుకుంటూ అడుగకనే ప్రభువా ఎన్నో మేలులు మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. కానీ కృతజ్ఞత తెలియచేయటంలో మేము నమ్మదగిన వారముగా ఉండలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. నేను ఎదుగు ఇక మీదట ఈ దినము నుండి నీ మాట చొప్పున కృతజ్ఞత కలిగి నీ జీవితంలో, మా జీవితంలో మేము జీవించటానికి మా చేతులు ఎత్తి మా హృదయాలు నీ సన్నిధిలో కృంభరించి ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపరచిన దీవెనలతో మమ్మల్ని అభిషేకించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.